మనం ఇప్పుడు రవితేజ ఇంట్లో ఉన్నాం కదా, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం కోరుకుంటున్నారమ్మా మీరు? గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా కొడుక్కి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. 2 రోజుల్లో వస్తానని వెళ్ళాడు నా కొడుకు. నా కొడుకుని పట్టున పెట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా ఎవరిని వదలద్దు. చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఎవరికైనా నేను ఒకటే చెప్తున్నా, నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. నా కొడుకు తిరిగి రాడు. చూసారు కదా, ఇది రవితేజ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి. వాళ్ళ పేరెంట్స్ మాటల్లో, వాళ్ళ బ్రదర్ మాటల్లో అక్కడ ఏమైందో మనం తెలుసుకున్నాం. అక్కడ గోవాలో పర్యాటక శాఖ ఎంత దిగజారిపోయిందో తెలుసుకుంటూనే ఉన్నాం. అక్కడ పర్యాటకులు ఎవరైతే వస్తున్నారో, మనం చూసుకున్నట్లయితే గోవాలో పర్యటన గత కొన్ని సంవత్సరాలుగా పడిపోతూ వస్తుంది. ఇప్పుడైతే విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం మానేశారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ప్రొటెక్షన్ అసలు లేనే లేదు. చాలా దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇది మనం ఈ ఒక్క సంఘటన గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది జరిగిన 24 గంటల్లో అక్కడ మరొక ఘటన అయితే జరిగింది. కేరళలోని ఒక వ్యక్తికి కొంతమంది సిబ్బంది, అక్కడ ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ ఉందో ఆ హోటల్ వాళ్ళు ఎక్కడ మనుషులు పెట్టి వాళ్ళని కొట్టిచ్చేస్తున్నారు అని చెప్పి. అంటే పర్యాటక శాఖ అంటే డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే అక్కడ పర్యాటక శాఖ ఎలా అభివృద్ధి చెందుతుంది అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ వాళ్ళైతే. అంతేకాకుండా అక్కడ పోలీసులు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వాళ్ళ బాధ్యత చేపట్టలేదు. అలాగే అంబులెన్స్ లేవు. న్యూ ఇయర్ పూట ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఆ పర్యాటక ప్రాంతం అని తెలియదా? మా తమ్ముడు వీళ్ళు పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అయ్యి ఉంటే, అలాగే అంబులెన్స్ కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే మా తమ్ముడు బ్రతికేవాడు. మా తమ్ముడిని ఇవాళ రవితేజని చనిపోయారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో విచారణ చెందుతున్నారు. అలాగే ఈ రవితేజ మరణంతో మొత్తం తాడేపల్లిగూడెం పట్టణంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. తన డెడ్ బాడీ వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా ర్యాలీ చేయడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ర్యాలీ ద్వారా #బాయ్కట్ గోవా అని చెప్తున్నారు. గోవా అంత సేఫ్ ప్లేస్ కాదు. గోవాకి పెట్టుబడి పెట్టడం అనేది, ఆ పెట్టుబడితో పక్కనే ఉన్న థాయిలాండ్ వెళ్ళిపోవచ్చు. మన దేశంలో ఉండే పర్యాటక శాఖని మనం అభివృద్ధి చేసుకోవాలి, కానీ ఇక్కడ పరిస్థితులు అలా అనుకూలించట్లేదు. పక్క దేశాలకి వెళ్ళి అక్కడ పక్క దేశాల్లో ఉన్నంత భద్రత మన దేశంలో మన ఇండియన్స్కి లేకుండా పోయింది. అక్కడ మేనేజ్మెంట్ అక్కడంత కర్రలతో దాడి చేసి ఒక వ్యక్తిని కొట్టి చంపేంత ఫ్రీడమ్ ఇచ్చేసిందా ఆ గవర్నమెంట్ వాళ్ళకి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడైతే అసలు గోవా సేఫ్ ప్లేస్ కాదు, బాయ్కట్ గోవా అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకుండా ఉండాలని వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ సోదరుడు కానీ కోరుకుంటున్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని చెప్పేసి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎంని, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారిని కూడా వీళ్ళు కోరుకోవడం అయితే జరిగింది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.